ఏవేయి జన్మల బంధమో ఇది, ఏవేయి జన్మల పుణ్యమో ఇది. ఓ పూలవానలా తాకావె నామది, ఇది ప్రేమో ఏమో మరి ఎప్పుడూ లేనిది. అమ్మాయి కనులే నిన్ను తప్ప వేరే చూడనంటున్నాయి. అమ్మాయి పెదవులు నీతో మాటే చెప్పాలంటున్నాయి. డైరీస్ అనే ఒక చిత్రం ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. చాలా బాగుంది. ట్రైలర్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్న కథ ఏంటంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కథ. పెళ్లి తర్వాత అపార్థాలు, అపోహలు, విభేదాలు, కలతలు వస్తూ ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా వచ్చిపోయి చుట్టల్లాగా శాశ్వతంగా మనతో తిష్ట వేసుకొని ఉండవు. శాశ్వతంగా మనతో ఉండేది వైవాహిక జీవితంలోని మాధుర్యం అని చెప్పే ఒక చిన్న అంశంతో ఒక అత్యద్భుతమైన కథని వీళ్ళు అనుకున్నారు. దాన్ని అందంగా చిత్రీకరించారు. మనోరంజకంగా ఈ చిత్రం ఉండబోతుంది నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. మనస్ఫూర్తిగా ఈ చిత్ర యూనిట్కి నా శుభాకాంక్షలు. ఈ చిత్రంలో నటించింది అర్జున్ కథానాయకులు. ఈయన మీ అందరికీ సుపరిచితులే. ఎంతో అద్భుతమైన నటనా నైపుణ్యం ఉన్న వ్యక్తి. నేను చాలాసార్లు చూశాను ఆయన్ని. ఆయన మొదటి చిత్రం అర్ధనారి చాలా గొప్ప పాత్రలో ఆయన పోషించారు. అట్లాగే ఆయన చాలా మంచి భవిష్యత్తు అనిపిస్తుంది ఈ చిత్రం ద్వారా. కథానాయకుడు అర్జున్, అట్లా కథానాయకి చాందిని తమిళరసి, తను కూడా మంచి భవిష్యత్తు అనిపిస్తుంది. ఈ చిత్రానికి దర్శక నిర్మాత ఒకరు ముద్దే వెంకటరమణ గారు, ఎన్ఆర్ఐ. ఆయన కూడా కొత్తవాడైనా కూడా మొదటి చిత్రమైనా కూడా ఎక్కడా కూడా ఆ అనుభవం లేని కనబడలే. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళ చిత్రాన్ని నిర్మించారు, దర్శకత్వం వహించారు. అట్లాగే చిత్రానికి మనందరికీ సుపరిచితులైన సంగీత దర్శకులు మదీన్ ఎస్కే సంగీత దర్శకులు. మంచి పాటలు కూడా విన్నాను ఇప్పుడు. వీళ్ళందరికీ చిత్రంలో నటించిన నటులకు, సాంకేతిక నిపుణులకు, చిత్రం మొత్తం యూనిట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ చిత్రం ఆగస్టు 23వ తేదీ ముందుకు రాబోతుంది. అందరం చిత్రాన్ని చూద్దాం, ఆదరిద్దాం. ఇలాంటి చిత్రాలను ఆదరించి మరింతో మంది ప్రతిభావంతుల సాంకేతిక నిపుణులు వెన్ను తట్టాలని ప్రోత్సహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తాను సార్. ఇప్పుడు దాకా ఎప్పుడు షోస్లో చూడడం లేదు. అంటే మేము కింద నుంచి చూస్తుంటాం, మీరు స్టేజ్ మీద చూస్తారు కాబట్టి మేము చూడడం చాలాసార్లు అనుకున్నా కలుద్దాం ఛాన్స్ వస్తే బాగుందని. సో మన ఇండియా ప్రైడ్ ఆస్కార్ ఇండియాకి తెచ్చిన శతకోస్ గారిని కలవడం, అది మీ చేతుల మీదుగా మా ట్రైలర్ రాయించడం నిజంగా ఐఎమ్ బ్లెస్డ్, అదృష్టవంతుని. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్ మీ అందరికీ.